బీజేపీ కమలం పువ్వు గుర్తుకే. ఈరోజు పరిగి పట్టణంలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. పరిగిలోని ప్రజలందరినీ, వ్యాపారస్తులని, ఉద్యోగస్తులని, రైతులని, యువకులని, మహిళలని, సబ్బండ వర్గాలని, ప్రత్యేకంగా బీసీ వర్గాలని అందరినీ కూడా చేతులు జోడించి వేడుకుంటున్నాము. పరిగి పట్టణ అభివృద్ధి స్వాతంత్రం వచ్చి 8 సంవత్సరాలైనా ఆధునీకరణ జరగలేదు. ఏ రోడ్లు చూసినా, డ్రైనేజ్ వ్యవస్థ చూసినా అస్తవ్యస్తంగా ఉంది. కాబట్టి పరిగి అభివృద్ధి చెందాలి, ఆధునిక పట్టణీకరణ జరగాలంటే కేంద్ర ప్రభుత్వ నిధులతో సాధ్యం, నరేంద్ర మోడీ గారితోనే సాధ్యం, ఎంపీ ఫండ్స్ తోనే సాధ్యం. కాబట్టి 18వ వార్డులో మా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా అత్యధిక విద్యావంతురాలు, జేఏసీ చైర్మన్ గా ఉన్నటువంటి ముకుంద నాగేశ్వర్ గారి యొక్క సతీమణి, నాగేశ్వర్ గారు తెలంగాణ ఉద్యమంలో పోరాట పటిమతో ఉద్యమం చేసినటువంటి వ్యక్తి. వారి సతీమణి ముకుంద జ్యోత్స్న నాగేశ్వర్ గారు అత్యధిక విద్యావంతురాలు, సమస్యలపైన పూర్తి అవగాహన ఉంది. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకొచ్చి 18వ వార్డులో అద్భుతంగా తయారు చేస్తారు. అట్లాగే మా పార్టీ నుంచి చైర్మన్ అభ్యర్థి కాబట్టి పరిగి పట్టణాన్ని అద్భుతంగా తయారు చేయడానికి ఖచ్చితంగా ముందుంటాం. కాబట్టి పరిగి పట్టణంలోని ప్రత్యేకంగా 18వ వార్డులోని ప్రజలంతా కూడా దయచేసి కమలం పువ్వు గుర్తుపై ఓటేసి ముకుంద జ్యోత్స్న నాగేశ్వర్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా వేడుకుంటూ, అలాగే పరిగి పట్టణంలో మున్సిపల్ పై కాషాయ జెండా ఎగరాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి పట్టణంలోని అన్ని వార్డులలో గెలిపిస్తేనే చైర్మన్ అభ్యర్థి చైర్మన్ అవుతాడు. కాబట్టి కమలం పువ్వు గుర్తుపై పరిగి పట్టణ ప్రజలంతా ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా మీ అందరినీ చేతులు జోడించి వేడుకుంటున్నాను. జై హింద్, జై భారత్.